యాక్షన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ బాహుబలి 2 దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తెలుగులో రూపొందిన బాహుబలి 2 చిత్రాలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. బాహుబలి 2 చిత్రాలు రూపొందించడానికి 4 ఏళ్లు టైం పట్టింది. ఒక సినిమా కోసం 4 ఏళ్లు కష్టపడడం అంటే మామూలు విషయం కాదు. బాహుబలి కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గట్టుగానే ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రభాస్ కి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ 2 పాత్రలు పోషించాడు. అది సరే, ఈ 2 పాత్రలో ఏ పాత్ర పోషించడం కష్టమనిపించింది అని ప్రభాస్ ని అడిగితే, బాహుబలి సినిమా తన భవిష్యత్తుని ఎటు తీసుకెళ్తుందో తెలియదు. జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. ఇక ఈ 2 పాత్రల గురించి చెప్పాలంటే బాగా నచ్చిన పాత్ర అంటే ఖచ్చితంగా అమరేంద్ర బాహుబలి పాత్రే అని చెప్పాడు ప్రభాస్. ఎందుకంటే ఈ పాత్రే సినిమాకు ప్రధానమైన పాత్ర. శివుడి పాత్ర బాహుబలికి ఛాయ లాంటిది. బాలుడి తరహాలో అతని మనస్తత్వం ఉంటుంది. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండని పాత్ర. ఈ పాత్ర చేయడం ఈజీ. కానీ అమరేంద్ర బాహుబలి పాత్ర అలా కాదు. అతను యువరాజుగా పుట్టి పెరిగాడు. గొప్ప యోధుడిగా రూపొందాడు. ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యతను భుజాల మీద మోశాడు. అంతేకాకుండా అంతర్గతంగా ఒక తాత్వికత ఉన్నవాడు. అలాంటి పాత్రను చేయడం కొంచెం కష్టం. అందుకే ఆ పాత్ర పోషించడానికి ఇష్టపడ్డాను అని తన మనసులో మాట చెప్పాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.